నమస్తే, వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఉద్యమ నేత ఉయిక సంజీవ్ అనారోగ్యంతో ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అసువులు బాసారు. ఆయన అంత్యక్రియలు బేలా మండలంలోని సాంగ్వి గ్రామంలో ఆదివాసీ ప్రజలు, ఉద్యమ సహచరులు, బంధుమిత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకు విప్లవ జోహార్లు అర్పించారని తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ గోడం గణేష్ తెలిపారు. ఆదివాసీ ఉద్యమ నేత ఉయిక సంజీవ్ అకాల మరణంతో ఆదివాసీలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆయన మరణించిన వార్త మరికొన్ని గ్రామాలలో ఇంకా పూర్తిగా తెలియలేదని, ఆయనకు ఘన నివాళులర్పించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న ఉట్నూరులోనే కుమ్రం భీం కాంప్లెక్స్ మీటింగ్ హాలులో డిసెంబర్ 1న సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆదివాసీ ఉద్యమ నేతగా పనిచేసిన ఆయనకు ఆదివాసీ దళిత బహుజనులు, ప్రజాస్వామికవాదులు అందరూ నివాళులర్పించేందుకు ఉట్నూరు కేంద్రంగా సంస్మరణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరికీ మధ్యగా ఉండే ఉట్నూరులో ఆదివాసీ ఉద్యమ నేత ఉయిక సంజీవ్ సంస్మరణ సభకు అందరూ తరలివచ్చి నివాళులర్పించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోడం గణేష్, తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ తో పాటు పెందూరు దాదిరావు, జిల్లా అధ్యక్షులు సేద్మకి సీతారాం, ఆదివాసీ ఉద్యమకారుడు, రాష్ట్ర సలహాదారులు సీడం జంగుదేవ్, జిల్లా ఉపాధ్యక్షులు గోడం రేణుక, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పెందూరు పుష్పరాణి ఆదివాసీ పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం రోజున ఉట్నూరు మండల కేంద్రంలోని కుమ్రం భీం కాంప్లెక్స్ పిఎంఆర్సి భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉయిక సంజీవ్ గారి యొక్క సంస్థాన సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఉయిక సంజీవ్ గత 30 సంవత్సరాలుగా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల కోసం నిరంతరం ఆదివాసీల పక్షాన ఉంటూ పోరాడుతూ నిరంతరం కూడా ప్రజల పక్షాన ఉంటూ నిన్న అనారోగ్యంతో చికిత్స పొందు మరణించడం జరిగింది. కాబట్టి నిన్న ఆయన యొక్క అంత్యక్రియలు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, ఉద్యమ సహచరులందరూ కూడా తరలివచ్చి ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. కాబట్టి కొంతమంది చాలామంది రాలేకపోయారు. కాబట్టి ఆయన సంస్మరణ సభను డిసెంబర్ 1వ తారీఖున ఉట్నూరులో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యమకారులు, ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క సంస్మరణ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.